హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక్కడ మీరు చూస్తున్నారు గులాబీలు ఎంత గుత్తులుగా కలర్ఫుల్గా, సైజు కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. చాలా లుక్ అయితే ఎంత బాగుందో, మొక్క మీద కొయ్యాలనిపించలేదు. కాకపోతే ఇవి 2-3 డేస్ ఉన్నా కూడా వీటి రేకులన్నీ రాలిపోతూ ఉంటాయి. అందుకే ఈరోజైతే గులాబీలు గుత్తులుగా ఉన్నవి హార్వెస్ట్ చేస్తున్నాను. అలాగే మన గార్డెన్లో ఎన్ని రకాల పువ్వులు ఎంత బాగా వచ్చాయో, ఒకటి మీకు కొత్త రకం మిర్చి మందార అది కూడా చూపిస్తాను. చూడండి, ఇక్కడ కనకంబరాలు కానీ, అలాగే మందార కానీ, గులాబీ కానీ, చామంతి మొగ్గలు కానీ, అలాగే మిర్చి మందార కూడా ఒకటి ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నారు మిర్చి మందార. ఇవి తెలుసా, ఈవినింగ్ 5-4 కల్లా వాడిపోతుంటాయి. కానీ ఎన్ని పువ్వులు అయితే ఎన్ని వస్తాయి తెలుసా, అసలు నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్ వస్తాయి. ఈసారి బ్లూమ్ అయినప్పుడు చూపిస్తాను. ఇది ఈవినింగ్ టైంలో తీసాను నేను. అప్పటికే ఇవన్నీ కూడా ముడుచుకొని పోయాయి ఫ్లవర్స్. చాలా అంటే రెడ్ కలర్లో ఉంటాయి. వీటిని మిర్చి మందార అంటారు. చాలా రేర్, ఇప్పుడిప్పుడే చూస్తున్నాం మనము. ఇంతకు ముందు లేవు ఈ మొక్కలు అయితే. నేనైతే ఈ మధ్య కాలంలోనే చూస్తున్నాను. నాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉంటే మొక్క అయితే తీసుకొద్దామని అనుకుంటున్నాను. ఇంకా తేలేదు, వాళ్ళ ఇంట్లో నేను తీసానమాట. చాలా కలర్ఫుల్గా చాలా బాగున్నాయి. అయితే ఫ్లవర్స్ నేను అనుకున్నాను ఈవినింగ్ టైంలో తీయొచ్చులే అని, ఎండ బాగుందని. కాకపోతే ఈవినింగ్ టైం వరకు అవి ముడుచుకొని పోయాయి. ఈసారి మాత్రం మార్నింగ్ టైంలో చూపిస్తాను. ఇది ఉట్టి కొమ్మలు కూడా బ్రతుకుతాయంట. మన గార్డెన్లో కూడా త్వరలో పెట్టేస్తాను. అలాగే ఇంకా పొద్దున్నే పూజ కోసం అయితే మందారాలు కూడా కోసాను. అలాగే శంకు ఫ్లవర్స్ కానీ, శంకు ఫ్లవర్స్ కూడా ఈ మధ్య చాలా వస్తున్నాయి. శంకు ఫ్లవర్స్, మందార, పింక్ మందార, రెడ్ మందార, ముద్ద మందార, అలాగే శంకు ఫ్లవర్స్, గులాబీలు కూడా చూశారు కదా ఎంత చక్కగా వస్తున్నాయి. అలాగే మళ్ళీ తీగమల్లి, ఇంకా తీగమల్లి ఇందులో చూపించట్లేదు కానీ రోజుకు వస్తూనే ఉంటాను. ఎన్ని వస్తున్నాయో, వాటి స్మెల్ కూడా చాలా బాగుంటుంది. చాలా రకాల ఫ్లవర్స్ అయితే చాలా బాగా వస్తున్నాయి. అందుకే మన కిచెన్లో ఉండేవి చిన్న చిన్న వాటితోనే మనము చక్కగా మొక్కలకి ఇచ్చేసి మంచి పోషకాలు ఇవ్వడం వల్లనే ఇలా మొక్కలు అనేది ఇంత చక్కగా బ్లూమ్ అయి పువ్వులు చూస్తారు కదా ఎంత బాగా వస్తున్నాయో. పింక్ మందార కూడా చూడండి, ఇక్కడ పింక్, ఇక్కడ రెడ్, అసలు ఎంత ముద్దుగా ఉన్నాయంటే చాలా బాగున్నాయి కలర్ఫుల్గా. ఈరోజైతే ఇవి కూడా కోసాను. చాలా రకాలైతే అసలు ఒక్క పువ్వు కూడా పూజ కోసం కానీ ఒక్క పువ్వు కూడా బయట కొనాల్సిన పని లేదు. ఇక్కడ ఇవి నిన్న కూడా చూపించాను కదా, రోజుకు 3-4 చాలా వస్తున్నాయి ఫ్లవర్స్ అయితే. ఇవి కూడా చాలా కలర్ఫుల్గా చాలా బాగుంటున్నాయి. ఇవి మొగ్గలు కూడా గుత్తులుగా వస్తున్నాయి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో నేను మంచి మంచి పోషకాలే ఈ మొక్కలకైతే ఇస్తున్నాను. ఇంకా మనము ఇంకొకటి ఏంటంటే వెల్లుల్లి ఉంటుంది కదా, వెల్లుల్లి పొట్టు తీసినప్పుడు అది కూడా మొక్కలు చాలా బాగా పనిచేస్తుంది. అది ఎట్లా చేసుకోవాలనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ మధ్య గాజు పురుగులు కూడా మొక్కల్లో చాలా, అంటే వర్షాలు పడ్డప్పుడు బాగా గాజు పురుగులు అనేది ఎక్కువైపోతుంటాయి. వాటి కోసం కొన్ని రెమెడీస్ కూడా మీకు రేపటి వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఈరోజు జస్ట్ ఫ్లవర్స్ చూపిస్తున్నాను, ఎందుకంటే చాలా చక్కటి హార్వెస్ట్ అనమాట ఫ్లవర్స్ అయితే. అంటే మనము ఏవైతే పోషకాలు ఇచ్చిన తర్వాత రిజల్ట్ కూడా చూపించాలి కదా. మనము రోజైతే పోషకాలు కూడా చూపిస్తున్నాము, దానికి రిజల్ట్ కూడా మీకైతే చూపిస్తున్నాను ఎలా ఉందనేది. చూసారు కదా, ఈరోజు మార్నింగ్ పూజ కోసం అన్నీ కోసుకొచ్చాను. ఎంత పెద్ద పెద్ద సైజులో మనకు సైజే చూపిస్తుంది. సైజు, కలర్, ఫ్లవర్ సైజు, కలర్ని బట్టే మనం ఇచ్చే పోషకాలు ఎంత బాగున్నాయి. ఇక్కడ చూసారా తీగమల్లి కూడా. ఈరోజు ఇంకా తీగమల్లి నేను మార్నింగ్ కోస్తాను, ఎప్పుడైనా ఈవినింగ్ కోస్తాను. కానీ చూసారు కదా, ఒక్కరోజు ఫ్లవర్స్ అనే కాదు, రోజు ఫ్లవర్స్ ఇవైతే. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం పూజకైతే ఇలా అలంకరణ చేసిన రెడ్ మందార, పింక్ మందార, అలాగే ముద్ద మందార. అసలు ఇక్కడ మీరు చూడొచ్చు, ఇవి వచ్చేసి రిక్క మందార రెడ్ కలర్వి, పింక్వి చాలా ఎక్కువనే పూస్తాయి. మొగ్గలు కూడా చాలా వస్తాయి. అది కూడా పోషకాలను బట్టే ఉంటుంది. పోషకాలు ఇవ్వకపోతే ఇంత చక్కగా ఫ్లవర్స్ అయితే రావు. ఇది 2 డేస్ నేను కోయకుండా ఉంచానమాట, ఆ టైంలో తీసాను. లేదంటే మార్నింగే కోసేస్తాను. అలాగే దేవగన్నేరు కూడా చాలా బాగా వస్తుంది. ఇటు చూడండి, ఒక్క కొమ్మకే ఇట్లా వరిగిపోయింది. ఇటు సైడ్ అయితే ఎంత చక్కగా వచ్చినాయో పువ్వులైతే. ప్రతిదీ కూడా ఇక్కడైతే ఇంకా ఈ కనకాంబరాలు చూడండి, ఎల్లో కలర్వి, అవి కూడా చాలా బాగా వస్తున్నాయి.
అన్ని సింపుల్గా ఉండే రెమెడీస్తోనే మన మొక్కలను అయితే ఇలా పెంచుకోవచ్చు. మనకు ఇప్పుడు ఈ గాజు పురుగులకు సంబంధించింది ఏదైనా ఘాటైనది, ఇప్పుడు వెల్లుల్లి పేస్ట్తో కానీ, లేకపోతే దాల్చిన చెక్క పౌడర్ కానీ, మెంతుల పౌడర్ కానీ, ఇవన్నీ మీకు మరొక వీడియోలో తప్పకుండా షేర్ చేస్తాను. ఈ మధ్యకాలంలో ఎక్కువ అయిపోయినాయి గార్డెన్లో, నాకు కూడా చాలా ఎక్కువ అయిపోయినాయి. ఎందుకంటే వర్షాలు పడినప్పుడు అవి ఇంకెక్కువ అయిపోతుంటాయి మామూలు టైం కంటే. సమ్మర్లో అంత ఉండవు, వర్షాకాలం వింటర్లో ఎక్కువ ఉంటాయి. వాటిని ఎట్లా రిమూవ్ చేసుకోవాలనేది కూడా మనం చూపిస్తాను. ఈరోజైతే ఈ విధంగా అయితే ఫ్లవర్స్ హార్వెస్ట్ ఓన్లీ మనం ఇచ్చే పోషకాలకు ఇంత మంచి రిజల్ట్ అయితే ఖచ్చితంగా ఉందనే చెప్పాలి. అందుకని మన ఛానల్లో ఉన్న పోషకాలను కూడా మీరు ట్రై చేయండి, మీ మొక్కలకి ఇచ్చి చూడండి. ఇంత చక్కటి ఫ్లవర్స్ అయితే మీకు వస్తాయి. మొన్న చూపించాను కదా, ఇంకా గోరెంట బంతి కూడా, గోరెంట పువ్వులు అయితే మొగ్గలు వస్తున్నాయి. అవి కూడా మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. నేను పెట్టి వారం అయింది అంతే, వారానికి ఎగ్జాక్ట్గా 11 days అయింది అనుకోవాలి. 11 daysకే మొగ్గలు కూడా చక్కగా వస్తున్నాయి. అసలు బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అని చెప్పాలి. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే మొక్కలపైన కామెంట్లో అడగండి.